వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకం గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. చర్చ అనడం కంటే అంతర్గతంగా కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, కేసుల వరకు వెళ్ళాయి, కోర్టుల వరకు వెళ్ళడం మనం చూసాం. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ ఆస్తులకు సంబంధించి విజయమ్మ ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఆస్తుల పంపకం అసలు ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనవాళ్ళు మనవరాళ్లకే సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఆలోచన అంటూ విజయమ్మ చెప్పారు ఆ లేఖలో. ఈ విషయం దగ్గర వాళ్ళందరికీ తెలుసని, ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే అని, ఆస్తుల విషయంలో మేనల్లుడు మేనకోడలకి జగన్ ఇప్పటి వరకు అన్యాయం చేశారని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను అంటూ విజయమ్మ రాసుకొచ్చారు. ఇప్పుడు షర్మిల చెప్తున్న ఆస్తులు వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారని, సేమ్ అలాంటి ఆస్తులే, అది ఆస్తి పంపకం కాదని, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కే తెలుసు అంటూ విజయమ్మ రాసుకొచ్చారు. విజయమ్మ రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇన్ని రోజులుగా ఆస్తుల పంపకాలు అయిపోయాయని నేను మీకు స్క్రీన్ మీద ఆ లేఖను కూడా చూపిస్తున్నాను. విజయమ్మ రిలీజ్ చేసినటువంటి లేఖను ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ లెటర్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం చాలా రోజులుగా షర్మిల అలాగే జగన్ మధ్యలో ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి గొడవలు ఉన్నాయని, షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి అంతా జగన్ ఇచ్చేశారని చెప్పేసి ఓవైపు జగన్ వర్గం నుంచి చెప్తూ ఉంటే, లేదు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది, పంపకాలు సరిగా జరగలేదు, అన్యాయం చేస్తున్నారు షర్మిలకు అని చెప్పి షర్మిల వర్గం నుంచి చెప్తూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే విజయమ్మ ఈ విషయంలో పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు. డైరెక్ట్గా ఆస్తుల పంపకాలకు సంబంధించి విషయాలను, కొన్ని అంతర్గత అంశాలకు సంబంధించిన విషయాలను పెద్దగా ఎప్పుడు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని బహిరంగంగా ఒక లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.